హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగత్. సో కొంచెం వర్క్ ఉండి బయటికి వెళ్ళి ఉన్నాను ఈరోజు ఈవినింగ్, అందుకని వీడియో డిలే అయింది. యాక్చువల్ గా అనాలిసిస్ లోకి వస్తే నిన్న మనం ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ మూవ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఆ గ్యాప్ కవర్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీహౌ మనమైతే ఒకటి క్లియర్ కట్ గా చెప్పుకున్నాము నిన్న 35,400 కింద కానీ లేకుంటే దీని అబో కానీ 36,000 పైన కానీ ట్రేడ్ అయితేనే మనం పొజిషన్స్ తీసుకుందాం అన్నట్టే మాట్లాడుకున్నాం. కానీ దీనివల్ల ఏమైందంటే చూసారంటే మనం ఊహించని విధంగా వచ్చినందుకు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఊహించిన విధంగా వచ్చినందుకు మార్కెట్ ఎప్పుడైతే కన్ఫ్యూజన్ లో ఉంటుందో ఇలాంటి కన్ఫ్యూజన్ మార్కెట్ ఒకటి ఫామ్ అయితే మనకి. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ కన్ఫ్యూజన్, సో ఇది చాలా చాలా నారో రేంజ్. సో ఇంత నారో రేంజ్ కావడం కూడా ఇదేంటంటే కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ అయిందండి. సో కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ మాక్సిమం ఏంటంటే బుల్లిష్ సైడ్ చూపిస్తుంది. సో దీన్ని గిన రేపు గిన ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి లేదా లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 35,700 అట్లా బ్రేక్ చేస్తే సో జనరల్ గా 36,000 వరకు వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా చాలా రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో రెసిస్టెన్సెస్ వల్ల స్పైక్స్ కూడా ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ అవుతుంది. సో ఇమీడియట్ గా బ్రేక్ ఇచ్చి పైకి వెళ్ళి లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి మనకి పైకి వెళ్ళింది అనుకుందాం, కొంచెం గ్యాప్ ఇచ్చి పైకి వెళ్ళి ఈ 36,000 బ్రేక్ అయిన తర్వాత ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటే మీకు ఇదేంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సపోర్ట్ తీసుకునింది అనమాట. ఓకే, సో మార్కెట్ అనేది ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇక్కడ మనకి ఏంటంటే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇక్కడ మనకి సో ఈ ట్రెండ్ నుంచి బ్రేక్అవుట్ ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చింది అంటే మటుకు ఇక్కడ మనకి ఏంటంటే ఇంత ఫ్లాగ్ ఎక్కడి నుంచి అయితే మనకి కింది నుంచి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మనకి అంత దూరం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చాలా దూరం నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి కూడా ఒక్కొక్కసారి సపోర్ట్ తీసుకోవచ్చండి. సో నేను ఏం చెప్తున్నా అంటే మీకు సింపుల్ గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్లాగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఎందుకు కన్ఫ్యూజన్, కానీ ఇక్కడ టైం స్పెండ్ చేస్తే తర్వాత పైకి బ్రేక్అవుట్ ఇస్తే ఓకే ఇట్లా కింద కూడా టైం స్పెండ్ చేయొచ్చు, లేకుంటే పైన కూడా టైం స్పెండ్ చేయొచ్చు, ఒక 100 అటు ఇటు. పైన బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని మనం లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ఏంటంటే మనకు కొంచెం మైల్డ్ గ్యాప్ అప్ అయినా కానీ ఫ్లాట్ గా ఓపెన్ అయినా కానీ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇంతవరకు వెళ్ళనివ్వండి, వెళ్ళిన ప్రాబ్లం ఏం లేదు. లేదు మీరు ధైర్యవంతులు అంటే ఇక్కడ వరకు వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి సింగిల్ గ్రీన్ క్యాండిల్ వస్తున్నాయి, మీరు పొజిషన్ తీసేసుకున్నారంటే స్పైక్స్ ఫామ్ అయినా కానీ మీరు స్టాప్ లాస్ మేనేజ్ చేసుకోగలరు. అంటే ఇది మేబీ ఈజీగా 36,000 అయితే వెళ్ళిపోద్ది, సమస్య లేదు. 36,000కి వెళ్ళిన తర్వాత దీని ప్రైస్ బిహేవియర్ ఎట్లుంటది, ఇట్లా ఫ్లాట్ గా మూవ్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రేంజ్ కి స్టాప్ లాస్ అవి పెట్టుకొని మనం ఇక్కడ పొజిషన్ అనేది తీసుకుంటాం. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అట్లా కాకుండా రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి 36,100 ఆ రేంజ్ లో ఎక్కడైనా గ్యాప్ అప్ అయితే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే అది ఈ గ్యాప్ అనేది కవర్ చేయడానికి చూస్తుంది. ఓకే, సో ఎక్కడన్నా టర్నింగ్ తీసుకోవచ్చండి, ఎందుకంటే ప్రతి ఒక్క రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఎక్కడన్నా టర్నింగ్ తీసుకొని మళ్ళీ మనకు ఓపెనింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో ఓకే అప్పుడు పొజిషన్ తీసుకోవడం బెస్ట్. ఓకేనా, అప్పుడు ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ఇక్కడికి ఎక్కడికో వచ్చింది, ఇట్లా 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 అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని స్టాప్ లాస్ గా పెట్టుకోండి. ఈ పైన కొండల మాదిరి ఉన్నాయి కదా, ఈ కొండలన్నీ పాయింట్స్ జాయిన్ చేస్తే స్టాప్ లాస్ గా పెట్టుకొని మీరు ఏం చేయొచ్చు అంటే బై సైడ్ ఏదైనా వెళ్తే మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు, బికాజ్ ఇక్కడ ప్రతి చోట మనకు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా రేపు ఇంత సైడ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా ఓపెన్ అయి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఫస్ట్ 35,500 బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి 35,300 అండి. సో 35,300 దగ్గర గిన సస్టైన్ కాలేదంటే ఈజీగా 35,100కి వెళ్ళిపోతుంది. సో ఇవి లెవెల్స్, జాగ్రత్తగా చూసుకోండి. సో డౌన్ సైడ్ వెళ్ళి 35,500 బ్రేక్ అయ్యిందంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకొని తీసేసుకోవచ్చు అనమాట పొజిషన్స్. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయినా కానీ ఓకే 35,300 దగ్గర కానీ లేకుంటే 35,100 దగ్గర కానీ ఎక్కడ గ్యాప్ డౌన్ అయినా కానీ మనకు అది కైండ్ ఆఫ్ బేరిష్ సింబల్ అండి. సో ఇంత గ్యాప్ డౌన్ అయితే బేరిష్ సింబల్ అండి. మేబీ ఫస్ట్ కొంచెం పైకి రావడానికి ట్రై చేయొచ్చు, తర్వాత దాని అబోవ్ ఉండి దాన్ని దేన్నో ఒక దాన్ని సపోర్ట్ ని రెసిస్టెన్స్ గా తీసుకొని తర్వాత కిందికి వెళ్ళిపోవచ్చు, లేదా డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇట్లా బ్రేక్ డౌన్ కూడా ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే మీకు ఏదో ఒక దాన్ని బ్రేక్ చేస్తుందో, ఏదో ఒక గ్యాప్ డౌన్ ఇచ్చి దేన్ని ఒక దాన్ని బ్రేక్ చేస్తుందో, దేన్నైతే బ్రేక్ చేస్తుందో ఆ లెవెల్లో మనం ఏం చేస్తామంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా పెట్టేసుకొని మనం పొజిషన్స్ అనేది తీసుకోవాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. సో మెయిన్ ఏంటంటే 35,500 కిందికి వెళ్తే
సెల్ సైడ్ ఉండడం బెస్ట్. 35,700 ఆర్ 36,000 బ్రేక్ చేస్తే బై సైడ్ ఉండొచ్చు. ఇంకా నిఫ్టీ దగ్గరికి వెళ్తే మనం నిఫ్టీ కైండ్ ఆఫ్ గ్యాప్ అప్ ఎక్కడైనా 16,700 16,800 ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ అప్ చేసిందంటే నిఫ్టీ పరిస్థితి కూడా అంతే అండి. ఇక్కడ అన్ని రెసిస్టెన్సెస్ మనకి దగ్గర దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఎక్కడి నుంచి టర్నింగ్ తీసుకుంటుందో తెలియదు. టర్నింగ్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ హైని క్రాస్ చేస్తుందో ఈ కొండలు ఉంటాయి కదా, ఆ కొండల దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టేసుకొని అది క్రాస్ చేసినప్పుడు పొజిషన్ తీసుకుంటే బెస్ట్. అలా కాకుండా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి 16,700 ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, కానీ స్పైక్స్ ఉంటాయి. ఆ స్పైక్స్ మీరు తట్టుకోలేరు. సో నా సజెషన్ ఏంటంటే 16,700 వచ్చినాక ఇట్లా టైం స్పెండ్ చేసి పైకి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. అలా కాకుండా ఇట్లా కిందికి స్టెప్ బై స్టెప్ వచ్చింది అనుకోండి 16,550 బ్రేక్ చేసేంత వరకు నెగిటివ్ సైడ్ ఉండాల్సిన పని లేదు. ఓకే, 16,500 బ్రేక్ చేస్తే మనకి మళ్ళీ 16,437 400 అరౌండ్ ఆ లెవెల్లో మనకి సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఎక్కడన్నా అయితే ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి కిందనే ఉంటే కూడా మనకి కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని అయితే బ్రేక్ చేయకూడదు అనుకుందాము. 16,400 బ్రేక్ చేసిందంటే అగైన్ ఇక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే మనకి చాలా వైడ్ మూవ్స్ దొరకచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కాబట్టి 16,360 ఆర్ 16,300 వరకు వైడ్ మూవ్స్ దొరకచ్చు. సో 16,550 దాటినంత వరకు మీరు దీన్ని సెల్గా తీసుకోవద్దు. అండ్ 16,700 దాటేంత వరకు దీన్ని బై పొజిషన్గా తీసుకోవద్దు. సో దిస్ విల్ బి అవర్ రేంజ్. ఇంకా ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడిక్కడే కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు బ్రేక్ చేయనంత వరకు సైలెంట్గా ఉండడమే బెస్ట్. ఓకే, అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఏ రెండు బ్రేక్ చేయనంత వరకు 36,000 పైన 35,500 కింద, ఇంకా మాకు స్ట్రాంగ్ అంటే 35,300 ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేయనంత వరకు మార్కెట్ ఇట్లాగే కొనసాగుతూ ఉండొచ్చు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాబాయ్.